హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు 9th క్లాస్ బయోసైన్స్ థర్డ్ లెసన్ జంతు కణజాలాల గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, జంతు కణజాలాలు ఎన్ని రకాలు? జంతు కణజాలాలు 4 రకాలు. ఉపకళా కణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడీ కణజాలం. ఉపకళా కణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడీ కణజాలం. ఉపకళా కణజాలం ఎక్కడ ఉంటుంది? ఉపకళా కణజాలం ఎక్కడ ఉంటుంది? ఉపకళా కణజాలం అంటే ఇంగ్లీష్లో ఎపిథీలియం అంటాం. ఎపి అంటే వెలుపల అని అర్థం, థీలియం అంటే కణజాలం అని అర్థం. ఎపిథీలియం అంటే ఎపి అనగా వెలుపల అని, థీలియం అనగా కణజాలం అని అర్థం. ఈ ఉపకళా కణజాలం ఎక్కడెక్కడ ఉంటుందంటే చర్మం పైన, నోటి కుహరంలో, రక్తనాళాల పైన, వాయుగోనులలో. వాయుగోనులు ఎక్కడ ఉంటాయి? ఊపిరితిత్తులలో వాయుగోనులు ఉంటాయి కదా, ఆ వాయుగోనులలో మరియు వృక్కనాళాలలో ఉపకళా కణజాలం ఉంటుంది. చర్మం పైన, నోటి కుహరంలో, రక్తనాళాల పైన, వాయుగోనులలో, వృక్కనాళాలలో, ఈ ప్లేసెస్లో ఉపకళా కణజాలం ఉంటుంది. థర్డ్ వన్, బుగ్గ కణాల్లో ఉండే కణజాలం ఏది? బుగ్గ కణాల్లో ఉండే కణజాలం కూడా ఉపకళా కణజాలమే. మళ్ళీ ఉపకళా కణజాలంలో రకాలు ఉంటాయి. అందులో శల్కల ఉపకళ. బుగ్గ కణాల్లో ఉండేటటువంటి కణజాలం శల్కల ఉపకళా కణజాలం. ఈ శల్కల ఉపకళా కణజాలం అంటే ఎట్లుంటుందంటే బల్లపరుపుగా ఉండేటటువంటి పలుచని పొరలను కలిగి ఉన్నటువంటి ఉపకళా కణజాలాన్ని శల్కల ఉపకళా కణజాలం అంటాం. బల్లపరుపుగా ఉండి పలుచని పొరలు కలిగి ఉన్నటువంటి ఉపకళా కణజాలాన్ని శల్కల ఉపకళా కణజాలం అంటాం. బుగ్గ కణాల్లో ఉండేటటువంటి కణజాలం శల్కల ఉపకళ. నెక్స్ట్ వన్, శల్కల ఉపకళ ఎక్కడ ఉంటుంది? శల్కల ఉపకళ అనేది అన్నవాహికలో ఉంటుంది, నోటి లోపల పొరలలో ఉంటుంది, రక్తనాళాల్లో ఉంటుంది, వాయుగోనులలో ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే రవాణా జరిగే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ రవాణా జరిగే ప్రదేశాలలో ఉంటుంది. స్తరిత ఉపకళ అనగానేమి? స్తరిత ఉపకళ అంటే అనేక వరుసలలో ఉండే ఉపకళా కణజాలం. ఒకవేళ ఉపకళా కణజాలం వరుసలుగా ఉంటే దాన్ని స్తరిత ఉపకళా కణజాలం అని పిలుస్తాం. ఎగ్జాంపుల్కి చర్మంలో ఉండేటటువంటి ఉపకళా కణజాలం అనేక వరుసలలో ఉంటుంది కాబట్టి దీన్ని స్తరిత ఉపకళా కణజాలం అంటాం. ఘనాకార ఉపకళా కణజాలం ఎక్కడ ఉంటుంది? ఘనాకార ఉపకళా కణజాలం మూత్రనాళాలలో ఉంటుంది. అదేవిధంగా లాలాజల గ్రంథులకు యాంత్రిక శక్తిని ఇవ్వడంలో కూడా ఈ ఘనాకార ఉపకళా కణజాలం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, గ్రంథి కణజాలం అంటే ఏంటిది? గ్రంథి కణజాలం అంటే కొన్నిసార్లు ఉపకళా కణజాలమే కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథులుగా ఏర్పడతాయి. దాన్ని గ్రంథి కణజాలం అని పిలుస్తాం. స్రవించే చోట, శోషణ జరిగే చోట ఉండేటటువంటి ఉపకళా కణజాలం ఏది? ఆన్సర్ స్తంభాకార ఉపకళా కణజాలం. స్రవించే చోట, శోషణ జరిగే చోట ఉండే ఉపకళా కణజాలం స్తంభాకార ఉపకళా కణజాలం. నెక్స్ట్ వన్, చర్మం నుండి ఏర్పడే నిర్మాణాలు ఏవి? చర్మం నుంచి గోర్లు, రోమాలు, గిట్టలు, కొమ్ములు, అదే సరీసృపాల్లో అయితే పొలుసులు, పక్షులలో ఈకలు, ఇవన్నీ కూడా చర్మం నుంచే ఏర్పడతాయి. ఇవన్నీ కూడా రూపాంతరం చెందినటువంటి ఉపకళా కణజాలాలే. ఉపకళా కణజాలం యొక్క రూపాంతరాలే. నెక్స్ట్ వన్, ఇతర కణజాలాలు అవయవాలను కలిపి ఉంచే కణజాలం ఇది. అంటే కణజాలాలను, అవయవాలను కలిపి ఉంచే కణజాలం. ఆన్సర్ సంయోజక కణజాలం. కణజాలాలను, అవయవాలను కలిపి అంటే పట్టి ఉంచడం, కలిపి ఉంచేటటువంటి కణజాలాన్ని సంయోజక కణజాలం అంటాం. సంయోజక కణజాలం ఎన్ని రకాలు? సంయోజక కణజాలం సెకండ్ వన్ కదా, ఉపకళా కణజాలం తర్వాత సంయోజక కణజాలం. ఈ సంయోజక కణజాలం మళ్ళీ ఎన్ని రకాలంటే సంయోజక కణజాలం అనేది 7 రకాలు. ఏరియోలార్ కణజాలం, ఎడిపోజ్ కణజాలం, అస్థి కణజాలం, మృదులాస్థి కణజాలం, లిగమెంట్, టెండాన్ అండ్ బ్లడ్. ఓకే, ఈ లిగమెంట్ని మనం సంధి బంధనం అని పిలవచ్చు, టెండాన్ని స్నాయు బంధనం అని కూడా పిలుస్తారు. ఏరియోలార్ కణజాలం, ఎడిపోజ్ కణజాలం, అస్థి కణజాలం, మృదులాస్థి కణజాలం, లిగమెంట్ లేదా సంధి బంధనం, టెండాన్ లేదా స్నాయు బంధనం, లాస్ట్ వన్ రక్తం. ఇప్పుడు వీటిలలో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ వన్, ఏరియోలార్ కణజాలం. ఏరియోలార్ కణజాలం గురించి చూసినట్టయితే ఏరియోలార్ కణజాలం అనేది ఒక రకమైనటువంటి సంయోజక కణజాలం. ఇది వివిధ కణజాలాలను కలుపుతుంది. దీని యొక్క పని ఏంటిదంటే కనెక్ట్ చేయడం, వేర్వేరు కణజాలాలని కలుపుతుంది. ఏరియోలార్ కణజాలంలో ఉండేటటువంటి కణాలని ఫైబ్రోబ్లాస్ట్లు అంటారు. ఇది ఇంపార్టెంట్. ఫైబ్రోబ్లాస్ట్లు ఏంటి అంటే
ఏరియోలార్ కణజాలంలో ఉండే కణాలని ఫైబ్రోబ్లాస్ట్లు అంటారు. ఎందుకంటే ఈ కణజాలంలో అన్ని తంతువులు ఉంటాయి, ఫైబర్స్ మాదిరిగా ఉంటాయి కాబట్టి ఫైబ్రోబ్లాస్ట్ అంటాం. ఇగో తంతు పదార్థంను స్రవిస్తాయి. వీటి యొక్క పని ఏంటిదంటే గాయపడిన కణజాలం తిరిగి ఏర్పడడం. ఎక్కడైనా గాయం ఏర్పడిందంటే మనకి రక్త పలకికలు యాక్టివ్ అయ్యి ఏమవుతుంది, ఫైబ్రినోజన్ని స్రవిస్తాయి కదా. ఈ ఫైబ్రినోజనే ఇక్కడే ఏరియోలార్ కణజాలాన్ని ఇక్కడ ఉండే తంతువులే ఫైబ్రోబ్లాస్ట్. ఈ ఫైబ్రినోజన్ వచ్చేసి ఈ ఫైబ్రిన్ తంతువులుగా మార్చి ఆ గాయంకి అడ్డుపడి గాయం రక్తం కారకుండా ఆపడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. ఈ విధంగా ఏరియోలార్ కణజాలంలో ఉండే తంతువులు గాయం మానడానికి ఉపయోగపడతాయి. సెకండ్ వన్, ఇంకా ఇక్కడ వచ్చేసి గాయం మానడానికి ఉపయోగపడే దాంట్లో ఒకటి రక్త పలకికలు. గాయాన్ని మానడానికి లేదా రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడేటువంటి రక్త కణాలు ఏవి అంటే రక్త పలకికలు. విటమిన్ ఏది అంటే రక్తం గడ్డగట్టడానికి లేదా రక్తం కారకుండా ఆపడానికి ఆలస్యం చేయడానికి ఉపయోగపడే విటమిన్ ఏదంటే కే విటమిన్. కణజాలానికి వచ్చేసరికి ఏరియోలార్ కణజాలం. ఇవన్నీ కూడా రక్తం గడ్డగట్టడంలో గాయానికి అడ్డుపడడంలో పాత్ర పోషిస్తాయి. సెకండ్ వన్ ఎడిపోజ్ కణజాలం. ఎడిపోజ్ కణజాలం కూడా ఒక సంయోజక కణజాలమే. ఎడిపోజ్ కణజాలం ఏం చేస్తుందంటే కొవ్వును నిల్వ చేస్తుంది. కొవ్వును నిల్వ చేసేటటువంటి కణజాలం ఎడిపోజ్ కణజాలం. ఎడిపోజ్ కణజాలంలో ఉండే కణాలని ఎడిపోసైట్స్ అని పిలుస్తాం. ఇవి ఏం చేస్తాయంటే ఉష్ణ నిరోధకం లాగా పనిచేస్తుంది. అంటే మన బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ని బయటికి రాకోకుండా ఆపుతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్కి ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాత నేను ఆన్సర్ చెప్తాను. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేస్తారు. వయసులో ఉన్న వాళ్ళకంటే ముసలి వాళ్ళు శీతాకాలంలో ఎక్కువగా వణుకుతారు ఎందుకు? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి వినండి. మన వయసులో ఉన్న వాళ్ళకంటే అంటే యంగ్గా ఉన్నటువంటి వాళ్ళకంటే ముసలి వాళ్ళు చలికాలంలో ఎక్కువగా వణుకుతారు ఎందుకు? ఓకే, ఆన్సర్ అయితే మీరు కామెంట్ చేయండి, మళ్ళీ మీకు ఆన్సర్ చెప్తాను. థర్డ్ వన్, అస్థి కణజాలం. సంయోజక కణజాలంలో మూడో కణజాలం అస్థి కణజాలం. దీన్నే మనం ఎముక కణజాలం అని కూడా పిలవచ్చు. అస్థి కణజాలం యొక్క పని ఏంటిదంటే శరీరానికి ఆకారాన్ని ఇవ్వడంలో తోడ్పడుతుంది. ఫ్రేమ్వర్క్లో మన యొక్క ఏమంటారు అస్థిపంజర నిర్మాణంలో ఈ ఎముక అనేది ముఖ్య పదార్థం. ఎముక లేకపోతే ఒకసారి ఆలోచించండి, శరీరం ఎలా ఉంటుందో ఒక ముద్దలాగా ఉంటుంది, అంత కండరాలే ఉంటాయి. కాబట్టి ఫ్రేమ్వర్క్ని ఇవ్వడానికి ఆకారాన్ని ఇవ్వడానికి అస్థి కణజాలం అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఈ ఎముకలు ఎలా తయారవుతాయంటే కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్తో తయారవుతాయి. ఎముక దేంతో తయారవుతుంది? కాల్షియం ఫాస్ఫేట్ కాల్షియం కార్బోనేట్లతో ఏర్పడుతుంది. అస్థి కణజాలంలో ఉండే కణాలని ఆస్టియోసైట్స్ అంటాం. ఏరియోలార్ కణజాలంలో ఉండే కణాలు ఫైబ్రోబ్లాస్ట్లు. ఎడిపోస్ కణజాలంలో ఉండే కణాలు ఎడిపోసైట్స్. అస్థి కణజాలంలో ఉండేటటువంటి కణాలు ఆస్టియోసైట్స్. ఆస్టియోసైట్స్ ఎముక మధ్యలో ఉంటాయి. ఆస్టియోసైట్స్ ఎక్కడ ఉంటాయి? ఎముక మధ్యలో ఉంటాయి. సొరచేపల అస్థిపంజరం ఏ కణజాలంతో నిర్మించబడుతుంది? ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది, ఇది కూడా ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సొరచేపల అస్థిపంజరం ఏ కణజాలంతో నిర్మించబడుతుంది? సొరచేపలో అస్థిపంజరం ఏ కణజాలంతో నిర్మించబడుతుంది? ఆన్సర్ నేను తర్వాత చెప్తా. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, మృదులాస్థి. మృదులాస్థి ఎక్కడ ఉంటుందంటే, మృదులాస్థి గురించి చెప్పాలంటే ఇది అస్థి లాంటిది కానీ అస్థి కాదు. అంటే ఎముక లాంటి కణజాలం కానీ ఎముక కాదు, గట్టిగా ఉంటుంది కానీ ఎముక అంత గట్టిగా ఉండదు. ఇది ఒక రకమైనటువంటి సంయోజక కణజాలం. మృదులాస్థి ఎక్కడ ఉంటుందంటే ఎముకలు కలిసే ప్రదేశంలో, రెండు ఎముకలు కలిసే ప్రదేశంలో మృదులాస్థి ఉంటుంది. పక్కట ఎముకల చివర్లలో ఉంటుంది. నాసికాగ్రం ముక్కు యొక్క కొన భాగంలో, చెవిదొప్పలో, వాయునాళంలో సియాకార పుంగరాలు ఉంటాయి కదా, ఈ సియాకార పుంగరాలు మృదులాస్థితే నిర్మితమై ఉంటాయి. తర్వాత అనేక సకశేరుకాల పిండ దశలో ఎముకలు ఉండవు. సకశేరుకాలకు కూడా పిండ దశలో ఉన్నప్పుడు ఎముకలు ఉండవు. ఆ పిండం మొత్తం కూడా మృదులాస్థి నిర్మితంతో ఉంటుంది, మృదులాస్థి కణజాలంతో ఉంటుంది. ఇక ఇంతకుముందు క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది. సొరచేప అస్థిపంజరం మృదులాస్థిచే నిర్మించబడుతుంది. సొరచేప యొక్క అస్థిపంజరం మృదులాస్థిచే నిర్మించబడుతుంది. ఓకే, అక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏదో ఉండే, ఏజ్డ్ వాళ్ళ వయసులో ఉన్న వాళ్ళకంటే ముసలి వాళ్ళు చలికి ఎందుకు ఎక్కువగా వణుకుతారంటే, వాళ్ళ యొక్క శరీరంలో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏమవుతుందంటే చర్మం కింద ఉండే ఎడిపోజ్ కణజాలం చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు జీవితాంతం పనిచేసి ఉంటారు కాబట్టి వాళ్ళలో ఉండే ఎడిపోజ్ కణజాల నిల్వలన్నీ అయిపోతాయి. ఎడిపోజ్ కణజాలం తక్కువగా ఉంటుంది కాబట్టి శరీరం నుంచి ఉష్ణోగ్రత బయటికి పోయి వాళ్ళకి ఏమవుతుంది,
ఎక్కువగా చలి పెట్టడం జరుగుతుంది, అందుకనే వాళ్ళు ఎక్కువగా వణుకుతారు. ఓకే అండి. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, లిగమెంట్. లిగమెంట్ లేదా సంధిబంధనం. ఇక్కడ చూడండి, లిగమెంట్ లేదా సంధిబంధనం అంటే ఇది ఇంపార్టెంట్. రెండు ఎముకలను కలిపే కణజాలం. రెండు ఎముకల్ని కలిపేటటువంటి కణజాలాన్ని లిగమెంట్ అని పిలుస్తాం, లేదా సంధిబంధనం అని పిలుస్తాం. ఎక్కువ లిగమెంట్ అనే వర్డ్ ఉంటుంది. తర్వాత ఈ లిగమెంట్లో ఉండేటటువంటి తంతుల్ని కొల్లాజన్ తంతులు అంటాం. ఈ కొల్లాజన్ అనేది ఒక రకమైనటువంటి ప్రోటీన్. తర్వాత స్నాయుబంధనం. స్నాయుబంధనం లేదా టెండాన్ అంటాం. కానీ టెండాన్ అనే పదం కూడా ఎక్కువ వినిపిస్తుంది. మనం లిగమెంట్, టెండాన్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. రెండు ఎముకలు బోన్ టు బోన్ అయితేనేమో లిగమెంట్. ఇక్కడ చూడండి, ఒక కండరం ఎముకతో కలిపే కణజాలం. ఎప్పుడు కూడా కండరాలు విడిగా ఉండవు, ఎప్పుడు అంటే ఎముకలకు అతుక్కొని ఉంటాయి. అయితే ఎముకకి కండరాన్ని అతుక్కోవడానికి ఉపయోగపడేదే టెండాన్. ఎముకని ఎముకతో కలిపేది లిగమెంట్ అయితే, ఎముకని కండరంతో కలిపేది టెండాన్. ఈ టెండాన్లో కూడా ఉండేటటువంటి తంతులు కొల్లాజన్ తంతులు. ఇవి కూడా కొల్లాజన్ అంటే ఏం చెప్పుకున్నాం, ప్రోటీన్. ఓకే, ఇక్కడితోటి 6 అయిపోయినాయి. నెక్స్ట్ వన్ రక్తం ఉంది. అయితే రక్తం గురించి రాయాలంటే ఒక వీడియో పడుతుంది, పెద్దగా ఉంటుంది టాపిక్. కాబట్టి రక్తం గురించి ఇంకొక వీడియో చేస్తా. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కణజాలాన్ని పరిశీలించే ప్రయోగంలో ఉపయోగించే రసాయనం ఏంటి? మనకి టెక్స్ట్ బుక్లో కణజాలాన్ని చూడడానికి ఉపకళ కణజాలాన్ని పరిశీలించండి, శలకల ఉపకళను పరిశీలించండి, అలా కొన్ని కృత్యాల యాక్టివిటీస్ ఇచ్చాడు కదా. ఆ యాక్టివిటీస్ చేయడానికి మనం ఉపయోగించేటటువంటి రసాయనం ఏంటిదంటే HCl, హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగించాలి. హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కనుక, HClలో కనుక మనం ఆ చికెన్ లేదా మీట్ యొక్క పీస్ను ఉంచినప్పుడు అదేమవుతుంది, మొత్తం డిజాల్వ్ అయిపోతుంది. ఆ విధంగా అయిన తర్వాత దాన్ని మైక్రోస్కోప్లో పెట్టి పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి కణజాలాలను పరిశీలించే ప్రయోగంలో ఉపయోగించే రసాయనం ఏంటి అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఓకే అండి, మన వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ అయితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు వీడియోస్ ఎలా కావాలి అంటే ఆబ్జెక్టివ్ టైప్లో కావాలా, టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయాలా, బిట్ వైజ్గా కావాలా,